అన్నా సరి మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షంగా మేము ఆరోపించినటువంటి అంశాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి ఈరోజు మెప్మాలో అవినీతి అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూసాం. మేము 7 అధికారులని సస్పెండ్ చేశారని. అయితే మేము ఆరోపించినట్లుగా మెప్మాలో 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి మేము వివిధ రకాలైనటువంటి ఆధారాలతో మాట్లాడటం జరిగింది ఆ రోజు ప్రెస్ మీట్లో. నిన్న ప్రభుత్వం ఎంక్వైరీ చేసి 5 ఆర్పీలని 2 సిఓలను వేశారు. సిఓలు కాదండి, పేపర్లు వేసి సిఎల్ఆర్పీలు ఇద్దరు సిఎల్ఆర్పీలు 5 ఆర్పీలని సస్పెండ్ చేసి చేతులు దులుపుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రభుత్వం. ఈ అంశం మీద మరొకసారి ప్రజల్ని సమాయత్తం చేయడానికి, డ్వాక్రా మహిళల్లో చైతన్యం కలిగించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 6వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి మెప్మాలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు వివరించడం జరిగింది. 7వ తేదీన ప్రథమ పౌరులైనటువంటి మేయర్ గంగాల సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడిన దానికి వివరణ ఇస్తూ ఆమె 6వ తారీఖున మాట్లాడాము, 7వ తారీఖున వివరణ ఇచ్చిందామా ప్రెస్ మీట్లో పత్రికా విలేకరుల ముఖంగా. 24 గంటల్లోనే ఆమె అవినీతిని తేల్చేసింది. మేము 100 కోట్ల పైన అవినీతి జరిగిందంటే మీరు ఆరోపించినట్టు 100 కోట్లు కాదు, కానీ 12 కోట్ల అవినీతి జరిగింది తేల్చేసింది 24 గంటల్లోనే. అవినీతికి బాధ్యులను కూడా తేల్చేసింది మేయర్ 24 గంటల్లోనే. ఒక్కసారి వీటిని 1-2 నిమిషాలు నేను వినిపిస్తాను. మేయర్ మాట్లాడింది ఒకసారి చూద్దాం. విన్నాను కదా, ఈమె కుంభకోణానికి బాధ్యులను కూడా తేల్చేసింది మేయర్ 24 గంటల్లోనే. పేర్లు చెప్పింది, 5 మంది ఆర్పీల పేర్లు కూడా చెప్పింది 24 గంటల్లోనే. అయిపోయిన తర్వాత ఎంత స్కామ్ జరిగిందనేది ఆమె మాటలోనే విన్నాం. ఉన్నారు కదండి, ఆ స్వయంగా 12 కోట్లు అవకతవకలు జరిగింది మా విచారణలో. దీనికి నిందితులు కూడా 5 ఆర్పీలు చేసేసి బాధ్యులను చేసేసి ఆ 24 గంటలు ప్రెస్ మీట్ పెట్టింది. అంటే 7వ తారీఖు పెట్టారు మేయర్ గారు. కలెక్టర్ గారు కలిసిన తర్వాత ఆయన విచారణ కమిటీ వేశాడు. వేసిన తర్వాత విచారణ కమిటీలో జిల్లా స్థాయి అధికారులు వేశాడు 3. సివిల్ సప్లైస్ అధికారి ఒకళ్ళు, తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒకళ్ళు, డిఆర్డిఏ మేనేజరు మేడం గారు 3 వేశారు. ఈ 3 అధికారులు 16 రోజుల పాటు దీని మీద విపరీతమైనటువంటి ప్రెజర్ పెట్టి కష్టపడి విచారణ చేసి 16 రోజులు వాళ్ళు కూడా నిందితుల పేర్లు చెప్తూ పేపర్కి ఇచ్చారు, సస్పెండ్ చేశారు. ఎవరో చెప్పమంటారండి, మేయర్ అమ్మ గారు చదివినటువంటి ఈ 5 పేర్లు ఇంకొక 2 పేర్లు కలిపి వీళ్ళంతా నిందితులు అంటారని చెప్పి 16 రోజుల తర్వాత మేయర్ ఒక్కతే 24 రోజులకి తేల్చేసిన నిందితులు ఎవరు అనేది. 16 రోజుల తర్వాత జిల్లా అధికార యంత్రాంగం అంతా కదిలి 5 పొద్దులుగా చూపిస్తాం. ఎంత హాస్యాస్పదంగా ఉందనేది ఈరోజు మీ దృష్టికి, ఎవరు ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మేము చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారు మీరు వేసినటువంటి ఈ అధికారులు బృందం విచారణ జరిపి కొండలు తవ్వి ఎలుకలు పట్టినట్టుగా మేయర్ గారు 24 గంటల్లో విచారణ చేసి కనుక్కున్న అంశాలనే కొత్తగా వీళ్ళు కూడా కనుక్కోవడం జరిగింది.
జరిగిన తర్వాత మేము అడుగుతూ ఉన్నాము, అసలు వీటన్నిటికీ మూల కారణమైనటువంటి నిధులు ఏ రకంగా రికవరీ చేయాలనే అంశం లేదు. ఎవరో బాధ్యులను మాత్రం ఎన్నుకొని ఆ బాధ్యుల్ని సస్పెండ్ చేసి చేతులు దురుపుకొని ఇంతటితోటి ఇక విచారణ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణలో వెల్లడైనటువంటి అంశాలు ఏమైనా ప్రజలకు చెప్పారు అంటే అది లేదు. ఏమీ చెప్పకుండా వాళ్ళు 5 ఆర్పీల్ని 2 సిఎల్ ఆర్పీల్ని రిమూవ్ చేశారు. కలెక్టర్ గారిని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంట్లో బ్యాంకు అధికారుల పాత్ర ఏదో దాల్చలేదు. ఒక డ్వాక్రా రుణం మంజూరు చేయాలంటే ఆర్పీ సంతకం పెట్టిన తర్వాత, సిఓ సంతకం పెట్టిన తర్వాత, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సంతకం పెట్టిన తర్వాత సిఎంఎం కొండయ్య దాన్ని ఫార్వర్డ్ చేయాలి. ఈ మొత్తం రికార్డు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత నుంచి మెప్మా పీడీ దగ్గరికి రావాలి. మరి ఇవేమీ లేకుండా, ఇవేమీ ఎంక్వైరీ చేయకుండా సిఎంఎం అతను కూడా సంతకం పెట్టి దీన్ని పరిశీలించిన సిఎంఎంని సిఓని పక్కన పెట్టి కేవలం చిన్న చిన్న తప్పులు చేసినటువంటి 5 ఆర్పీల్ని 2 సిఎల్ ఆర్పీల్ని దీనికి బాధ్యులు చేసి చేతులు దులుపుకోవడం అనేది ఇది బాధ్యతాయుతమైన పని, అది నిర్లక్ష్యంగా వ్యవహరించడం అని చెప్పి కలెక్టర్ గారు అడుగుతా ఉన్నాం. మేయర్ గారు 24 గంటలు తేల్చేసిన కేసుని 16 రోజుల తర్వాత మీ అధికారులు అదే కేసుని తేల్చారంటే దీంట్లో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందో పరోక్షంగా మీరే ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పి మేము ఆరోపిస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున రిమూవ్ చేశారు సరే, మరి వీళ్ళు చేసిన అవినీతికి ఎంత సొమ్ము చేశారు, ఎంత రికవరీ చేశారు? పోనీ ఇప్పుడు రిమూవ్ చేసినటువంటి ఆర్పీలు కానీ సిఎల్ ఆర్పీలు కానీ చూస్తే వాళ్ళకి నకిలీ డాక్యుమెంట్ తయారు చేసే అంత అర్హత లేదు, స్తోమత లేదు. నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళు ఎవరు? బ్యాంకులు సమర్పిస్తే నకిలీ డాక్యుమెంట్లు, బ్యాంకు వాళ్ళు లోన్లు ఇవ్వడానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు? ఇదే బ్యాంకులు రైతులకు రుణం ఇవ్వమన్నా, లేదంటే ఉద్యోగస్తులు పోయినా కానీ వాళ్ళకి ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదని చెప్పి కష్టాలు పెట్టి బ్యాంకుల చుట్టూ పదే తిప్పుకున్నటువంటి ఈ మేనేజర్లు ఈ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వాళ్ళకి ఒరిజినల్ లోన్ల మీద లోన్లు ఎట్టించేసారు మీ పాత్ర లేకుండా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము కొన్ని బ్యాంకులకి సమాచార హక్కు చట్టం కింద పెడితే సమాచార హక్కు చట్టంలో మీకు ఇవ్వకూడదని చెప్పి దాటేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున స్ట్రైట్ అవే కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ విధులు ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి ఈ కుంభకోణంలో? సిఎంఎం పాత్ర ఏంటి, సిటీ మిషన్ మేనేజర్ పాత్ర ఏంటి? పీడీని ఇదే స్కామ్ పక్కన గుంటూరు జిల్లాలో జరిగితే పీడీని సస్పెండ్ చేశారు. ఇక్కడ పీడీని వెనకేసుకొస్తున్నారు ఏంటి? కింద స్థాయి సిబ్బంది ఇంతమంది అవినీతి చేస్తే పీడీకి బాధ్యత లేదా? ఇటువంటి పీడీని సస్పెండ్ చేయకుండా మీరు వేసినటువంటి విచారణ అధికారులు 3 ఆయన పక్కన పెట్టుకొని విచారణ చేస్తే ఆయన కింద ఉన్నటువంటి సిబ్బంది ఏ రకంగా నిజాలు బయటకు వెల్లడిస్తారు? మీరు ఇంతవరకు అసలు ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది, మరి ఎన్ని లక్షల కుంభకోణం జరిగింది అధికారికంగా ప్రకటించారా? లేదు. కానీ ఇటువంటి అన్ని విషయాల్లో మీరు సిఓల్ని తప్పించినందుకు, సిఎంఎంని తప్పించినందుకు, పీడీని తప్పించినందుకు, బ్యాంక్ అధికారులు తప్పించినందుకు తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆయా గ్రూపుల్లో బాధితులుగా ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మలు, డ్వాక్రా మహిళలతో అక్కమ్మ చెల్లెలు ఎవరైతే ఉన్నారో మోసపోయిన వారి కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేయడానికి మేము కూడా ఆలోచిస్తున్నాం. ప్రజా ప్రయోజన వాద్యం బిల్ దాఖలు చేసిన తర్వాత అధికారుల పాత్ర కూడా మేము నిగ్గుదేసేటువంటి పరిస్థితి వస్తుంది. మీరే ఒప్పుకున్నటువంటి ఈ అంశాలన్నింటినీ తీసుకురండి, ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేస్తాం. మేము అది దాఖలు చేసి మిమ్మల్ని అందరూ బాధ్యులుగా చేయకముందు నిష్పాక్షిక పాత్ర విచారణ చేసి దీంట్లో మేయర్ పాత్ర ఉంది. మేయర్ 24 గంటలు ఎలా తెలియజేసింది? ఎందుకు తెలియ? మేయర్ పలానా 4 బ్యాంకుల పేర్లు కూడా చెప్పింది. అదే ప్రెస్ మీట్లో ఈ బ్యాంకుల పరిధిలో జరిగిన ఎట్లా చెప్పింది? 12 కోట్ల కుంభకోణం జరిగింది ఎట్లా చెప్పింది? మీ అధికారులు 7 మందిని సస్పెండ్ చేశారు. ఎంత కుంభకోణం జరిగిందో కూడా చెప్పలేదేంటి? మీరు సీఎంఎంలో వదిలేశారండి, సీఓలో వదిలేశారు, పీడీలో వదిలేశారండి. మీ అధికారులు ఎవరి ప్రలోభాలకు గురై విచారణ అధికారులు నివేదిక తప్పుడు నివేదిక ఇచ్చారా? ప్రలోభాలకు గురవుతున్నారా? వీటన్నిటి మీద మేము విచారణ నిష్పాక్షపాతంగా జరిపిస్తారా, జరిపించరా? జరిపించిన పక్షంలో మేము హైకోర్టులో వ్యాజ్యం వేయడం ద్వారా దీని మీద డ్వాక్రా ఒంగోలు నగరంలో మోసపోయినటువంటి 45-46 వేల మంది డ్వాక్రా మహిళలకు అందరికీ
మేము న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ సదా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.